అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పులి, ఒక తోడేలు, ఒక నక్క, ఇతర జంతువులు కూడా ఆ అడవిలో నివసించేవి. అదే అడవిలోనికి బాగా బలిసిన మేక రోజూ ఆకులు తినడానికి వచ్చేది. దాన్ని గమనించిన నక్క, తోడేలు బలిసి ఉన్న మేక మాంసం ఎలాగైనా తినాలి అని పథకం వేశాయి. నక్క బాగా ఆలోచించి అడవి రారాజైన పులి సహాయం తీసుకోవాలనుకుంది. నక్క పులి సహాయం కోసం నడిచి వెళుతుండగా పులి ఎదురు రావడం నక్క గమనించింది. "నమస్కారం రాజుగారు" దారిలో ఎదురైన నక్క పలకరించింది. ప్రతి నమస్కారం కూడా చెప్పలేని నీరసంతో తల ఊపి ముందుకు సాగింది. "ఏమిటి రాజుగారు, తమలో హుషారు కనిపించటం లేదు. ఒంట్లో నలతగా ఉందేంటి" అడిగింది నక్క. పులి వాలకం గమనించి దాని వెనకాలే నడుస్తుంది. పులి: "అవునోయ్, 2 రోజుల నుండి కడుపు నొప్పిగా ఉంది." నక్క: "అయ్యో, వైద్యుణ్ణి కలవలేకపోయావా?" ఆందోళనగా అడిగింది నక్క. పులి: "ఎక్కడా గుహలో నుంచి బయటికే రాలేకపోయాను. కబురు చేద్దామంటే ఎవరూ కనిపించలేదు. పాపం, ఎంత కష్టం వచ్చింది రాజుగారు. ఇదిగో ఈ చెట్టు నీడన కాసేపు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి వైద్యుణ్ణి తీసుకొని వస్తాను" అంది నక్క. అలాగే అంటూ తల ఊపి చెట్టు కింద కూర్చుంది పులి.